ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో రామ్ మెట్టు గారు ఉన్నారు. మోటివేషనల్ స్పీకర్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. సో మనిషి జీవితంలో కొన్ని ఇన్సిడెంట్స్ అనేవి అవుతూ ఉంటాయి. లైక్ గుడ్తో పాటు బ్యాడ్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అంటే మనకు కావాల్సిన వ్యక్తి మనకు చనిపోవడము, లేదంటే ఇంకా యాక్సిడెంట్స్ చూసినప్పుడు, లేదంటే చాలా బ్యాడ్ సిచ్యువేషన్స్ ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క లాగా ప్లే అవుతాయి అన్నమాట. అంటే కొన్ని చిన్నవి ఒకరికి అది పెద్దగా కాకపోవచ్చు, బట్ నేను చూసింది అది నాకు అనిపించింది పెద్దగానే అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మన మైండ్ ఏంటి అంటే ఒక డిప్రెషన్కి వెళ్ళడము, లేదంటే దాని గురించి ఒక ట్రామాగా ఫీల్ అవ్వడము, అలాంటివి అవుతూ ఉంటాయి. సో అందరూ ఏమంటూ ఉంటారంటే డోంట్ థింక్ ఆన్ ఇట్, లైక్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, బట్ లైఫ్ హ్యాస్ టు గో ఆన్ కాబట్టి కొంచెం టైంతో పాటు హీల్ అవుతూ ఉంటాయి, టైంతో పాటు నువ్వు కూడా మర్చిపోతావు అవన్నీ అని అంటుంటారు. విల్ దిస్ రియలీ హ్యాపెన్? అంటే టైం గడిచినా కొద్దీ మనం అంత అదిగా తీసుకున్న ఒక పెద్ద ఇన్సిడెంట్గా తీసుకున్న, లేదంటే బాధగా తీసుకున్న ఇన్సిడెంట్ అనేది నిజంగానే మనం మర్చిపోతామంటారా? మర్చిపోవడం అనేది జరగదండి. సో అంటే మనకి జనరల్ గా జరిగే మేజర్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో లైఫ్ లో, అది గుడ్ అన్న కానివ్వండి, బ్యాడ్ అన్న కానివ్వండి, ఏదన్నా సరే మేజర్ ఇన్సిడెంట్ అంటే అది మర్చిపోయే ప్రసక్తే లేదు. కానీ జనరల్ గా ఏమవుతుంది అని అంటే ఆ ఆ ఇమోషనల్ స్టేట్ ఏదైతే ఉంటుందో, ఆ పర్టికులర్ ఇష్యూ జరిగే టైంలో ఏదైతే ఇమోషనల్ స్టేట్ ఉంటుందో అదొక ఇమోషనల్ హైలో ఉంటుంది అనమాట, ఏది కరెంట్ టైంలో. బట్ టైం గడుస్తున్న కొద్ది ఏంటంటే మన ఆ ఇమోషనల్ హైనెస్ అనేది కొంచెం కిందికి అవుతాం, ఐ మీన్ తగ్గుతూ ఉంటుంది అనమాట అది. సో బేసిక్ గా ఏంటంటే ఒక పర్సన్ చనిపోయినప్పుడు మనకు వచ్చే ట్రామా కానివ్వండి, రైట్, లేదనంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఒక కొందరు ఏంటంటే ఈవెన్ స్టడీస్ లో కూడా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ కాగానే దాన్ని చాలా పెద్ద దీనిలాగా తీసుకొని, అంటే ఎంబారస్మెంట్ కింద తీసుకొని ఏడుస్తూ ఉంటారు, ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటారు, చూస్తుంటాం మనం రెగ్యులర్ గా, రైట్. సో ఇవన్నీ ఏంటంటే ఆ పర్టికులర్ టైంకి వాళ్ళు ఒక ఇమోషనల్ హైలో ఉన్నారు కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ టైం గడుస్తున్న కొద్దీ దాన్ని మర్చిపోతారంటే మర్చిపోరు. నేను అరే ఆ వ్యక్తి చనిపోయారే, నేను మిస్ అవుతున్నాను, లేకపోతే ఆ రోజున నేను ఫెయిల్ అయ్యానే, ఇలాంటివన్నీ ఖచ్చితంగా గుర్తుంటాయండి. కాకపోతే ఏంటంటే మనకి అది గుర్తొచ్చినప్పుడు మన ఇమోషనల్లీ ఏంటంటే ఆ లెవెల్ ఆఫ్ హైనెస్కి మనం రీచ్ కామన్నమాట. సో అది ఒక కంట్రోల్డ్ మేనర్ లో ఉంటుంది అది. అండ్ దట్ ఈస్ వన్ థింగ్ ఏంటంటే ఫస్ట్లీ ఇమోషన్స్, దానికి తగ్గ ఇమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి సబ్సైడ్ అవుతాయి. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటిది అని అంటే మనం ఏదైతే నెగటివ్ ఇన్సిడెంట్ జరిగిందో అదే అన్నిటికంటే నెగటివ్, దీనికంటే వర్స్ట్ ఇంకా కాదు అని అనుకుంటాము. అలాంటి టైంలో లైఫ్ విల్ షో యూ సంథింగ్ ఎల్స్ విచ్ ఇస్ ఈవెన్ వర్స్ట్. సో అలా అప్పుడు ఏమవుతుంది అని అంటే అది తగ్గిపోతుంది, దాని యొక్క నెగటివిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే నాకు అప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్లోనే మనకి ఇవి వచ్చినప్పుడు, రిజల్ట్స్ వచ్చినప్పుడు, ఇంటర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఐ హావ్ సీన్ ఒక గర్ల్ ఏంటంటే తను మార్కులు తక్కువ వచ్చినాయి అనేసి ఎక్కెక్కి ఏడ్చిందండి. మార్కులు తక్కువ వచ్చినాయి అనేసి, ఫ్రాంక్లీ స్పీకింగ్ తక్కువ కూడా రాలేదు, ఆమెకు బాగానే వచ్చినాయి. తక్కువ వచ్చి ఉండేమో మేబీ, లైక్ ఆమె ఆల్రెడీ షీ వాజ్ అట్ 90% దగ్గరలో ఉంది. సో 90% వచ్చినాక కూడా షీ వాజ్ క్రైయింగ్ వెరీ హార్డ్. ఎందుకనంటే ఆమె లైఫ్ లో ఆమె అంతకంటే వర్స్ట్ సినారియో చూడలేదు కాబట్టి ఆమెకి ఇంకా అదే అన్నిటికంటే పెద్ద ఇంకా నేను వేస్ట్ అనే ఫీలింగ్ వచ్చేసింది ఆ అమ్మాయి, ఏది ఆ ఇంటర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు. కానీ లైఫ్ లో ఇంకా చాలా పెద్ద పెద్ద దెబ్బలు తగులుతూ ఉంటాయి, మనకి తగిలినాయి కూడా చాలా మందికి తగులుతాయి. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ చెప్పాలంటే. దానికంటే పెద్ద దెబ్బ తగిలినప్పుడు ఏంటంటే మన థాట్స్ అన్ని దీని మీదకి డైవర్ట్ అవుతూ ఉంటాయి. అప్పుడు దీని మీద థాట్స్ మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటాయి. సో తగ్గిపోతాయి, అప్పుడు చిన్నగా చూస్తాం కాబట్టి దానితో పాటు అసోసియేట్ అయి ఉన్న బాధ ఇవన్నీ కూడా ఏంటంటే తగ్గిపోతాయి మనకి. సో ఒకప్పుడు చాలా పెద్ద ఇష్యూ అది, కానీ కంపారిటివ్లీ వీ హ్యావ్ మెనీ మోర్ ఇష్యూస్ కాబట్టి ఇప్పుడు ఏంటంటే దీని వెయిట్ అనేది తగ్గిపోతుంది అనమాట. వెయిట్ తగ్గినప్పుడు ఆ ఇమోషనల్ కనెక్షన్స్ టు ఇట్ కూడా కొంచెం తగ్గిపోతుంది అనమాట. తగ్గినప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ ఆ బాధ గుర్తొచ్చినా కూడా బాధ అనేది రాదనమాట మనకి. సో కొన్ని ఇది జనరల్గా నేను చూస్తుంటా, బ్రేకప్స్ లో చూస్తూ ఉంటాను నేను. ఏంటంటే చాలా మంది లవ్ చేసుకుంటారు కానీ ఫర్ సమ్ రీజన్స్ పెళ్లి చేసుకోవట్లేదు. ఇండివిజువల్లీ వేరే పెళ్లి చేసేసుకున్నారు, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, పిల్లలు కూడా ఉన్నారు, అంతా అయిపోయింది. సో చాలా మంది ఏమనుకుంటారంటే సరే వీళ్ళు మూవ్ ఆన్ అయిపోయారు, ఇంకా వీళ్ళకి ఒకరికొకరు గుర్తు కూడా రారు, వాళ్ళ మెమరీస్ ఏం లేవు, ఫేడ్ అయిపోయినాయి అనుకుంటారే, కానీ మెమరీస్ ఫేడ్ కావు. దే కీప్ ఆన్ కంపేరింగ్ ఏమో, కంపేర్ చేస్తూ ఉంటారు. ఒకవేళ వారు రియల్లీ హ్యాపీగా ఉన్నా కూడా కరెంట్ దీంతో రిలేషన్షిప్ లో హ్యాపీగా ఉన్నప్పటికీ కూడా
ఎక్కడో ఒక చోట ఏదో ఒక ట్రిగర్ అవుతుంది. మేబీ వాళ్ళు రెగ్యులర్ గా వెళ్ళే ప్లేస్ కి ప్లేసెస్, మళ్ళీ వెళ్ళినప్పుడు ఫుడ్, ఒకసారి గుర్తొస్తుంది మనకి, అరే రైట్. నేను ఇలా చేసేవాడిని అని గుర్తొస్తుంది కానీ బాధ రాదు. ఎందుకు అని అంటే కరెంట్ సిచ్యువేషన్ ఈజ్ మేకింగ్ యూ హ్యాపియర్, లైక్ ఇట్ ఈస్ కీపింగ్ యూ హ్యాపీ. మేబీ నా కరెంట్ రిలేషన్షిప్ నేను హ్యాపీగా ఉన్నాను, నా వైఫ్ నన్ను బాగా చూసుకుంటుంది, ఐఎమ్ హ్యాపీ విత్ మై కిడ్స్. ఇవన్నీ ఉండేసరికి ఏంటంటే ఆమెను మిస్ అవుతున్న బాధ సబ్సైడ్ అయిపోతుంది. సో దాట్ వే ఏంటంటే మనము మూవ్ ఆన్ అయినప్పుడు ఏంటంటే దెర్ ఆర్ వేరియస్ అదర్ ఇన్సిడెంట్స్, ఆ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల దాని యొక్క వెయిట్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. సో బేసిక్ గా ఇది గ్రహించి ఏంటంటే ఏది జరిగినా సరే, చాలా మంది అనుకుంటారు ఏంటంటే వెన్ దే ఆర్ గోయింగ్ త్రూ అన్ ఎమోషనల్ హై, అది పాజిటివ్ కానివ్వండి నెగిటివ్ కానివ్వండి, ఇప్పుడు నాకే ఎందుకు ఇట్లా అవుతుంది, వై ఆల్వేస్ మీ, అందరూ ప్రతి ఒక్కరు ఆ సోషల్ మీడియా యూస్ అనుకుంటూ ఉంటారు మస్తు హ్యాపీ ఉన్నారు అనేసి. సోషల్ మీడియా అనేది అది ఒక కవర్ పేజ్ అంతే, బ్యూటిఫుల్లీ డిజైన్ కవర్ పేజ్. లోపల చూసుకుంటే అన్ని మళ్ళీ చెత్త పేపర్లే ఉంటాయి ఎవరికైనా సరే, రైట్. సో ఆ కవర్ పేజ్ చూసి మోసపోవద్దు. ఎవ్రీబడి ఈస్ గోయింగ్ త్రూ ఏ రఫ్ ఫేజ్. మీరు దాన్ని ఎంత బాగా హ్యాండిల్ చేసి ముందుకు వెళ్తారనేది ఇంపార్టెంట్. దానికి మీకు స్ట్రెంగ్త్ కావాలంటే ఒకే ఒక గ్రేట్ చిట్కా ఏంటంటే, కరెంట్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నాది, ఈ కరెంట్ టైం ఏదైతే ఉందో, దిస్ విల్ పాస్ బై, ఇది పాస్ అయిపోతుంది అని మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మనకి ఈ ఇమోషనల్ ఇండిస్టర్బెన్సెస్ ఇవన్నీ ఉండవు అనమాట మనకి. సో ఇప్పుడు సపోజ్ నేను చాలా బాధపడుతున్నాను, నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి ఒకటే ఒక మాట ఏంటంటే, దిస్ ఫేస్ విల్ పాస్ బై అని నేను గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పుడు నేను ఎందుకంటే పాస్ట్ లో కూడా జరిగింది, నేను పాస్ట్ లో ఎన్నో విషయాలు బాధపడినవి ఉన్నాయి, అవి ఇప్పుడు గుర్తు చేసుకుంటే బాధ వస్తా అంటే రాదు. విచ్ మీన్స్ ఫ్యూచర్ లో దీని గురించి కూడా మనం బాధపడాల్సిన అవసరం పడదు అని నాలెడ్జ్ ఉండాలి మనకి. సో అది నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. లైక్ పాజిటివ్ హైలో చాలా మంది ఏంటంటే వెన్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, వాళ్ళు ఏంటంటే దే కమ్ అప్ విత్ ప్రామిసెస్ అనమాట. అరే నీకేం కావాలంటే అది, లేకపోతే నువ్వు ఎంత అంటే అంత అనే ఒక ఫేక్ ప్రామిస్ కానీ, లేకపోతే ఆ మూమెంట్ లో చేసే ప్రామిసెస్ తర్వాత నిలబెట్టుకోలేక ఇవన్నీ ఇబ్బందులు అవుతూ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడన్నా సరే ఇమోషనల్ హైలో ఉన్నాము అని అంటే, స్పెషల్లీ నెగిటివ్ ఇమోషనల్ హైలో ఉన్నాము అని అంటే, ఒక్కసారి దిస్ మూమెంట్ విల్ పాస్ బై, రేపు మొత్తం అంతా నార్మల్ అయిపోతుంది ఫ్యూచర్లో అనే థాట్ మన మనసులో ఉందనుకోండి, ట్రస్ట్ మీ, మనకి ఆ ప్రెషర్ కానివ్వండి, లేకపోతే ఆ టెన్షన్ కానివ్వండి, ఇవంతా కూడా అసలు నార్మల్లీ తగ్గిపోతుంటాయి అన్నమాట మనకి. రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ ఆల్ వ్యూస్. వెల్కమ్.